హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సెక్షన్ 2 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ముందుగా మనము టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కూడా ఇస్తాను. అలాగే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనము యాజ్ పర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ బిట్వీన్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి డిఫరెంట్ బిట్వీన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ కూడా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ టేబుల్. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైజెస్టివ్ గ్లాండ్స్, ఎంజైమ్స్ అనే వాటి మీద ఒక టేబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అభ్యాస దీపికలో ఇన్ఫర్మేషన్ మాత్రమే, టేబుల్ కాదు. అండ్ ఇక్కడ మెయిన్గా మీరు చూసినట్టయితే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ జనరల్గా అడుగుతారు. సో కేఈడిఏ, కేదార్ అని గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ అని. సో దే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. బి అండ్ సి ఆర్ వాటర్ సాల్యుబుల్. సో కెమికల్ నేమ్స్, డిసీజెస్, సిమ్టమ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. విటమిన్ డి, కాల్సిఫెరాల్, retinol, vitamin A, ascorbic acid, vitamin C, tocopherol. సో వాటి డిసీజెస్, డెఫిషియన్సీ అండ్ రిసోర్స్ ఫుడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్ ద నేమ్ ఆఫ్ ఎనీ 2 విటమిన్స్ ఫ్రమ్ ద ఎబోవ్ టేబుల్. సో ఏదైనా 2 విటమిన్స్ అడుగుతున్నారు కాబట్టి కాల్సిఫెరాల్, రెటినాల్ అని రాసినా సరిపోతుంది. ఆర్ విటమిన్ ఏ, విటమిన్ డి రాసినా మనకు మార్క్ వస్తుంది. విచ్ ఫుడ్ షుడ్ వి టేక్ టు ప్రివెంట్ ఐ రిలేటెడ్ డిసీజెస్? ఇక్కడ మీరు చూడండి, ఐ రిలేటెడ్ డిసీజ్ ఇక్కడ ఉంది అంటే విటమిన్ ఏ. ఇక్కడ అడిగింది డెఫిషియన్సీ కాదు, డెఫిషియన్సీ అయితే విటమిన్ ఏ అని రాయాలి. ఇక్కడ ఫుడ్ అడిగాడు కాబట్టి లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్, టమాటా ఎక్సెట్రా మీరు రాస్తే మాకు వస్తుంది. విచ్ డిసీజెస్ కెన్ బి ప్రివెంట్ బై టేకింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్? ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్న డెఫిషియన్సీ డిసీజ్ ఏంటంటే ఫర్టిలిటీ రిలేటెడ్ డిజార్డర్స్. ఒకవేళ విటమిన్ అడిగితే విటమిన్ ఈ. సో ఫస్ట్ మనము అభ్యాస దీపికలో ఉన్న టేబుల్, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్న టేబుల్ కూడా డిస్కస్ చేద్దాం. మూవింగ్ ఫార్వర్డ్, ఇక్కడ ఆల్కలైడ్ ప్లాంట్ పార్ట్ యూజెస్, వీటి మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంది స్టూడెంట్స్. ఇవి నేర్చుకోవాలి తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఆల్కలైడ్ క్వినైన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బార్క్, యాంటీ మలేరియల్ డ్రగ్. కెఫైన్ సీడ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నింబిన్ సీడ్ బార్క్ లీవ్స్, యాంటీసెప్టిక్. రిజర్పైన్ రూట్, మెడిసిన్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హై బీపీ. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈల్డ్ నింబిన్ ఆల్కలాయిడ్? సో నింబిన్ ఆల్కలాయిడ్ లో విచ్ పార్ట్ ఉంటుంది అంటే సీడ్, బార్క్, లీవ్స్ అని రాయాలి. నేమ్ ద ఆల్కలాయిడ్ అబ్టైన్డ్ ఫ్రమ్ కాఫీ ప్లాంట్. కాఫీ ప్లాంట్ వచ్చే ఆల్కలాయిడ్ ఏంటి అంటే కెఫైన్ అని రాయాలి. విచ్ డిసీజ్ ఇస్ క్యూర్డ్ బై క్వినైన్? సో క్వినైన్ ని డిసీజ్ చేసేది ఏంటి అంటే ఇక్కడ మలేరియా అని రాయాలి, ఎందుకంటే ఇది యాంటీ మలేరియల్ డ్రగ్ కాబట్టి. నేమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఈల్డ్ ద మెడిసిన్ యూజ్డ్ ఇన్ క్యూరింగ్ హై బీపీ. హై బీపీ ఇక్కడ ఉంది కాబట్టి ఏ పార్ట్ అడిగాడు, ఏ పార్ట్ కాబట్టి రూట్ అని రాయాలి. ఏ ఆల్కలాయిడ్ అంటే రిసర్పైన్ అని రాయాలి. ఇక్కడ బ్రెయిన్ పార్ట్, స్ట్రక్చర్, ఫంక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. అండ్ గ్లాండ్స్, లొకేషన్, హార్మోన్, రెస్పాన్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇంకో టేబుల్ చూద్దాము. నేమ్ ఆఫ్ ద గ్లాండ్, లొకేషన్, హార్మోన్స్, రెస్పాన్స్ ఆఫ్ బాడీ. సో పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. టేబుల్ చదివి క్వశ్చన్స్ చూద్దాం. ఐడెంటిఫై ద సెక్స్ హార్మోన్ విచ్ ఇస్ సీక్రెటెడ్ ఇన్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ లో ఉండేది ఓవరీస్, అంటే ఏ హార్మోన్ అడిగాడు కాబట్టి ఈస్ట్రోజన్. విచ్ హార్మోన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ మేల్? సో మేల్ కాబట్టి టెస్టోస్టెరాన్ అని రాయాలి. వేర్ ద పిట్యూటరీ గ్లాండ్ ఈస్ లొకేటెడ్? సో పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ లొకేటెడ్ అయింది అంటే బ్రెయిన్, ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్ అని రాస్తే మార్క్ వస్తుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఫైటో హార్మోన్స్ యూజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆక్సిన్స్ యూజెస్, సైటోకెనిన్స్ యూజెస్, గిబర్లిన్స్ యూజెస్, యాబ్సిసిక్ యాసిడ్ యూజెస్, ఇథిలిన్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ ని తరోగా నేర్చుకోండి, సో దట్ ఏ క్వశ్చన్ వచ్చినా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, విచ్ ఫైటో హార్మోన్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్? ఇక్కడ డైరెక్ట్ గా ఎక్కడ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సెల్ ఎలాంగేషన్ అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్ కాబట్టి ఆన్సర్ దీనికి ఆక్సిన్స్ అని రాయాలి. విచ్ హార్మోన్ హెల్ప్ ఇన్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్? సో రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఏ ఫైటో హార్మోన్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఇథిలిన్ అని రాయాలి. విచ్ హార్మోన్ ఎన్హాన్సెస్ సీడ్ డార్మెన్సీ? సీడ్ డార్మెన్సీ గిబ్బర్లిన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. ఇక్కడ టైప్ ఆఫ్ టీత్ గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2, 1, 2, 3 అనేది ఫార్ములా. ఇక్కడ ఇన్సీజర్స్ 8 టీత్ కట్టింగ్ ఫుడ్ ఇంటూ పీసెస్, కెనైన్స్ 4 టేరింగ్ ఆఫ్ ఫుడ్, ప్రీమోలార్స్ 8 చీవింగ్ ఆఫ్ ఫుడ్, మోలార్స్ 12 చీవింగ్ అండ్ గ్రైండింగ్ ఆఫ్ ఫుడ్. హౌ మెనీ కెనైన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మౌత్? క్లియర్ గా చూస్తే ఇక్కడ కెనైన్స్ 4 ఉన్నాయి. వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్ అన్నారు కాబట్టి టేరింగ్ ఆఫ్ ఫుడ్ అని రాయాలి.
వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ మౌత్? ఇది జనరల్ క్వశ్చన్. 32, ఎందుకంటే ఇన్సిజర్స్ 8 ఉంటాయి, కెనైన్స్ 4, ప్రీమోలార్స్ 8 అండ్ మోలార్స్ 12, టోటల్ 32 టీత్. విచ్ టీత్ ఆర్ యూజ్డ్ ఫర్ టేరింగ్ ద ఫుడ్? సో ఇక్కడ ఏదైతే టేరింగ్ అడిగారు కాబట్టి కెనైన్స్, అదే చూవింగ్ అండ్ గ్రైండింగ్ అడిగితే మోలార్స్, కట్టింగ్ ఫుడ్ ఇంటూ పీసెస్ అయితే ఇన్సిజర్స్. ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి, దీనికి మాత్రం కెనైన్స్ అని రాయాలి. ఇప్పుడు వరకు మనము అభ్యాస దీపికలో ఉన్న టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. సో ఈ విధమైన టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఐడెంటిఫై ద హెటెరోజైగోస్ ఇన్ ద అబౌ టేబుల్, ఐడెంటిఫై ద హోమోజైగోస్ ఇన్ ద అబౌ టేబుల్. హెటెరోజైగోస్ అంటే స్టూడెంట్స్ వేరే వేరేదే అని అర్థం, హోమో అంటే సేమ్ అని అర్థం. హెటెరోజైగస్ అంటే క్యాపిటల్ వై స్మాల్ వై వేరు వేరు ఉంది, క్యాపిటల్ వై వేరు స్మాల్ వై వేరు, కాబట్టి ఆన్సర్ క్యాపిటల్ వై స్మాల్ వై అని రాయాలి. ఐడెంటిఫై ద హోమోజైగోస్, హోమోజైగస్ అంటే సేమ్, క్యాపిటల్ వై అని రాయండి, స్మాల్ వై అని రాయండి. రైట్ ద జీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో అంటే 1:2:1 అని రాయాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ క్యాపిటల్ వై ఒకటే ఉంది, 2 క్యాపిటల్ వై, అందుకని 1:, ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై 2 ఉన్నాయి, అందుకని 1:2, స్మాల్ వై ఒకటి ఉంది కాబట్టి 1. సో 1:2:1 అనేది జీనోటైప్ రేషియో, గుర్తుపెట్టుకోండి. అదే ఫీనోటైప్ రేషియో కూడా అడుగుతారు, 3:1, అది కలర్కి సంబంధించింది, గ్రీనిష్-ఎల్లో అని రాయాలి. మెన్షన్ ద కలర్ ఆఫ్ ద సీడ్ హ్యావింగ్ YY ఫ్యాక్టర్. సో కలర్ ఏంటి అంటే ఎల్లో, ఎందుకంటే ఎల్లో డామినేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అడగడం జరిగింది, ద చెక్కర్ బోర్డ్ ఫాలోస్ విచ్ లా? ఇట్ ఫాలోస్ లా ఆఫ్ డామినెన్స్. హౌ మెనీ హోమోజైగోస్ ప్లాంట్స్ ఆర్ దేర్? సో హోమో అంటే సేమ్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, క్యాపిటల్ వై స్మాల్ వై 2 ఉన్నాయి కాబట్టి హౌ మెనీ అడిగాడు కాబట్టి మీరు ఆన్సర్ 2 అని రాయాలి. వాట్ ఈస్ ద ఫీనోటైప్ రేషియో? ఇంతకుముందు చెప్పాను 3:1. వాట్ ఈస్ జీనోటైప్ రేషియో? ఇట్ ఈస్ 1:3:1. మూవింగ్ ఫార్వర్డ్, ఇక్కడ గ్లాండ్ హార్మోన్, ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్ అనే టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. విచ్ హార్మోన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ఫిమేల్? ఆల్రెడీ చేసాము, ఈస్ట్రోజన్ అని రాయాలి. ఇక్కడ మేల్స్ మాత్రం టెస్టోస్టెరాన్. ఐడెంటిఫై ద ఎండోక్రైన్ గ్లాండ్ ప్రజెంట్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్. సో ఇక్కడ ఎమోషన్స్ గ్రోత్ కామన్ మేల్ అండ్ ఫిమేల్స్ కాబట్టి అడ్రినల్ అండ్ పిట్యూటరీ అని రాయాలి. విచ్ హార్మోన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ప్రజెంట్ ఓన్లీ ఇన్ మేల్స్? సో ఇది టెస్టోస్టెరాన్ అని రాయాలి. ఇక్కడ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ యాజ్ టేబుల్ బట్ ఆల్సో డయాగ్రామ్లో ఒక ఫంక్షన్ కూడా ఇస్తాడు, పార్ట్ ఇచ్చి, దానికి కూడా ఉపయోగపడుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద హిండ్ బ్రెయిన్ ఫ్రమ్ ద అబౌ టేబుల్? సో హిండ్ బ్రెయిన్ ఏది అని అడుగుతున్నాడు, ఇట్ ఈస్ అ మెడ్యులా అబ్లాంగేటా ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిండ్ బ్రెయిన్. నేమ్ ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ విచ్ మెయింటైన్ పోస్చర్స్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ పోస్చర్స్, ఇక్కడ ఉంది, మెయింటైన్ పోస్చర్స్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ అంటే సెరిబ్రెల్లం అని రాయాలి. టు విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ద స్పైనల్ కార్డ్ ఈస్ కనెక్టెడ్? స్పైనల్ కార్డ్ కరెక్ట్ అయినది, ఇక్కడ ఎక్కడ స్పైనల్ కార్డ్ అయితే ఇవ్వలేదు, మనము ఈ మెడ్యులా అబ్లాంగేటా స్పైనల్ కార్డ్ కనెక్ట్ అయ్యే ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ మెడ్యులా అబ్లాంగేటా. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ బ్రెయిన్ ఫ్రమ్ ద అబోవ్ టేబుల్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్? అంటే స్టూడెంట్స్ మన బ్రెయిన్కి ప్రమేయం లేకుండా యాక్షన్ ఏదైతే ఉందో అది ఇన్వాలంటరీ. ఎగ్జాంపుల్ ఏంటంటే మనము కరెంట్ స్విచ్లో ఏలు పెడితే సడన్గా తీస్తాం కదా, షాక్ వస్తే, అది ఇన్వాలంటరీ. ఇది ఇక్కడ స్పైనల్ కార్డ్ ఇవ్వలేదు కాబట్టి దీనికి కూడా ఆన్సర్ మెడ్యులా అబ్లాంగేటా, ఎందుకంటే దిస్ ఇస్ ద పార్ట్ వేర్ స్పైనల్ కార్డ్ అండ్ ద బ్రెయిన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కనెక్టెడ్. ఇక్కడ విటమిన్ డెఫిషియన్సీ రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. రైట్ ద నేమ్ ఆఫ్ ఎనీ 2 ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఇంతకుముందు చెప్పినాను కదా, కేదార్ అని గుర్తుపెట్టుకోమన్నా కదా. సో ఇక్కడ రెటినాల్ ఏ, కాల్సిఫెరాల్ డి, ఈ 2 ఫ్యాట్ సాల్యుబుల్. ఇది ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి స్టూడెంట్స్, ఇది వాటర్ సాల్యుబుల్ ఇది విటమిన్. విచ్ ఫుడ్ షుడ్ బి టేక్ టు ప్రివెంట్ ఐ రిలేటెడ్ డిసీజెస్? ఐ రిలేటెడ్ డిసీజెస్ ఏ విటమిన్ అంటే రెటినాల్, ఏ ఫుడ్ అంటే ఇది రాయాలి, విటమిన్ అంటే ఇది రాయాలి. రైట్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి. విటమిన్ సి కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఈ టేబుల్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. డిలే ఇన్ హీలింగ్ ఆఫ్ రూట్స్ అండ్ బ్రోన్ ఫ్రాక్చర్స్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ విచ్ డిసీజెస్? సో స్కర్వీ ఇస్ ద డిసీజ్ అని రాయాలి, మనకు మార్క్ వస్తుంది. నెక్స్ట్ టేబుల్ మీకు ప్రాక్టీస్కి ఇస్తున్న స్టూడెంట్స్ 2-3 టేబుల్స్. ఇది మైటాసిస్లో ఉన్న టేబుల్, ప్రొఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలిఫేజ్ అండ్ 4 క్వశ్చన్ రిలేటెడ్ టు ఇట్. మీరు ట్రై టు సాల్వ్ దిస్ టేబుల్. కుదిరితే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. అండ్ ఇక్కడ ఆల్కలాయిడ్ ప్లాంట్ పార్ట్ యూజెస్ ఇవ్వడం జరిగింది, 4 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇట్.
మళ్ళీ గ్లాండ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. చాలాసార్లు రిపీట్ అవుతుంది స్టూడెంట్స్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఇదే క్వశ్చన్, లొకేషన్, హార్మోన్, రెస్పాన్స్, నేమ్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే వేరేగా ఉన్నాయి, టేబుల్ సేమ్ ఉంది కానీ క్వశ్చన్స్ కొన్ని చేంజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ట్రాపిక్ మూవ్మెంట్, ప్లాంట్ రెస్పాన్స్ టువర్డ్స్ ఇట్. ఫోటోట్రోపిజం రెస్పాన్స్ టువర్డ్ లైట్, హైడ్రోట్రోపిజం రెస్పాన్స్ టువర్డ్స్ వాటర్, జియోట్రోపిజం రెస్పాన్స్ టువర్డ్స్ గ్రావిటీ, థిగోట్రోపిజం రెస్పాన్స్ టు టచ్, కీమోట్రోపిజం రెస్పాన్స్ టు కెమికల్స్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫోటోట్రోపిజం? ఫోటోట్రోపిజం అంటే ఇక్కడ రెస్పాన్స్ టువర్డ్స్ లైట్ అని రాస్తే మనకి ఫుల్ మార్క్ వస్తుంది. నేమ్ ద ట్రాపిక్ మూవ్మెంట్ ఇన్ విచ్ ప్లాంట్ రెస్పాండ్ టు వాటర్. సో ప్లాంట్స్ రెస్పాండ్ టు వాటర్, హైడ్రోట్రోపిజం అని రాయాల్సి ఉంటుంది, ఫుల్ మార్క్ వస్తుంది. విచ్ టైప్ ఆఫ్ ట్రాపిక్ మూవ్మెంట్ ఈస్ సీన్ ఇన్ జర్మినేషన్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఆర్ స్టిగ్మా. ఓకే, ఇది కెమికల్స్ కాబట్టి కీమోట్రోపిజం అని రాయాల్సి ఉంటుంది. గివ్ ద టర్మ్ ఫర్ ప్లాంట్ రెస్పాన్స్ టువర్డ్స్ టచ్. సో టువర్డ్స్ టచ్ కాబట్టి థిగోట్రోపిజం. సీరియల్ నెంబర్, స్ట్రక్చర్, లొకేషన్. సో క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం. ఈ టేబుల్కి రిలవెంట్గా నేమ్ ద స్ట్రక్చర్ కన్సర్న్ టు ద హార్ట్. సో రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ అనేది హార్ట్కి సంబంధించింది. ఇక్కడ అడిగింది స్ట్రక్చర్ అన్నాడు కాబట్టి ద స్ట్రక్చర్ విల్ బి ట్రైక్యూస్పిడ్ వాల్వ్. మెన్షన్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఆక్రోజోమ్. సో ఆక్రోజోమ్ ఫంక్షన్ అడగడం జరిగింది. ఇక్కడ మీరు లొకేషన్ పెట్టొద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇయర్ ఇట్ ఈస్ గివెన్ లొకేషన్. మీరు ఒకవేళ అబౌవ్ ద హెడ్ ఆఫ్ ఎ స్పర్మ్ అంటే ఇట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ ద ఆన్సర్ ఈస్ ద acrosome contains enzyme that help the sperm penetrate the egg during the fertilization. Name the structure which help the plant in gaseous exchange. Gaseous exchange అంటే ప్లాంట్ అన్నాడు కాబట్టి లెంటికల్స్. సో స్ట్రక్చర్ అడిగాడు. సో స్టెమ్ ఆఫ్ ఎ ప్లాంట్, ఆన్సర్ ఇస్ లెంటికల్స్. సో ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్ ఇది కూడా రాయొచ్చు, రెండు రాసినా సరిపోతుంది ఆన్సర్. హౌ విల్లస్ హెల్ప్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో వాల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కాబట్టి హౌ ఇట్ విల్ హెల్ప్ అంటే విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫర్ బెటర్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ టు బ్లడ్ స్ట్రీమ్. సో వీటికి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి, ఒకసారి అర్థం చేసుకోవాలి అంతే. సో టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఇచ్చాడు, రెస్పిరేటరీ ఆర్గన్ ఎగ్జాంపుల్ బ్రాంకియల్ రెస్పిరేషన్ గిల్స్ ఫిషెస్, క్యూటానియస్ రెస్పిరేషన్ స్కిన్ ఎర్త్వార్మ్ ఫ్రాగ్, పల్మనరీ రెస్పిరేషన్ లంగ్స్ హ్యూమన్స్ ఫ్రాగ్, ట్రాకియల్ రెస్పిరేషన్ ట్రాకియా కాక్రోచ్ గ్రాస్ హూపర్. ఇప్పుడు ఈ టేబుల్కి ఆన్సర్స్ చూద్దాము. వాట్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ఇన్సెక్ట్స్? కాక్రోచ్, గ్రాస్ హూపర్ ఇన్సెక్ట్స్ అంటాము. సో రెస్పిరేటరీ ఆర్గన్ అడిగారు కాబట్టి ట్రాకియా ఈజ్ ద రెస్పిరేటరీ ఆర్గన్ ఇన్ ఇన్సెక్ట్స్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ట్రాకియా. వాట్ ఈస్ ద రెస్పిరేషన్ ఇన్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ కాల్డ్? సో అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఫిషెస్. సో టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి అంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ ఈజ్ ద రెస్పిరేషన్ ఇన్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ బ్రాంకియల్ రెస్పిరేషన్. వాట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ సీన్ ఇన్ మమ్మేల్స్? సో హ్యూమన్స్, ఫ్రాగ్, మమ్మేల్స్ అంటాము. వాట్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్? పల్మనరీ రెస్పిరేషన్ ఈజ్ ద రెస్పిరేషన్ seen in mammals. What type of respiration occurs in frog? So this is about table related questions from Abjasa Deepika and previous year. Now we will discuss difference between questions and the answers. As per conceptual understanding, oka difference between ane question ivvachu. There are high chances of asking, definitely ga cheppalenu, but good chances of asking difference between ane question. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తూ ఈ క్వశ్చన్సే కాకుండా టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్ కూడా ఒకసారి తరోగా డిస్కస్ చేద్దాం. సో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ అనే క్వశ్చన్స్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ గివెన్ ఇన్ సెక్షన్ 3 6 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. అదే క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ అసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ 4 మార్క్స్ కూడా వేరే క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. సో బోర్డ్ ఎగ్జామ్లో ఇంతకుముందు బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు, రైట్ 4 డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ అనే క్వశ్చన్ ఎన్నిసార్లు ఇచ్చారో మీరే గమనించవచ్చు. ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్లో రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. సో మీరు ఇవన్నీ చూసినట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ అనే క్వశ్చన్ చాలా సార్లు ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో వీ షుడ్ నాట్ టేక్ రిస్క్ బై స్కిప్పింగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్. Let us go through all the important difference between question with answers. Difference between autotrophic nutrition, heterotrophic nutrition. It means that the organism prepare its own food and is not dependent on any other organism is autotrophic nutrition.
It means that the organism does not prepare its own food and is dependent on other organisms for food. Heterotrophic. Food is prepared from carbon dioxide, water, and sunlight. Food cannot be prepared from carbon dioxide, water, and sunlight. Green plants and certain bacteria have autotrophic mode of nutrition. All the animals and fungi, most bacteria have heterotrophic mode of nutrition. Difference between light reaction and dark reaction occurs in the grana of the chloroplast, occurs in the stroma of the chloroplast. Occurs only in the presence of light, it is not dependent on light. End products are oxygen, ATP and NADPH. End product is glucose. This is also called as light dependent reaction. This is also called as light independent reaction. Difference between photosynthesis and respiration. Photosynthesis occurs only in plants and some photosynthetic bacteria, whereas respiration occurs in all living organisms. Takes place in the presence of sunlight. Respiration takes place throughout the day. It occurs in chloroplast and is dependent on light. Aerobic respiration occurs in cytoplasm and mitochondria and is independent of light. Raw materials are carbon dioxide and water, uses carbohydrates or organic substances and oxygen. Photosynthesis, in this process, light energy is fixed in the form of chemical energy and stored in carbohydrates. In this process, chemical energy stored in the carbohydrates burns to release energy. It is anabolic process, it is catabolic process. 6CO2 plus H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. Equation important, students. C6H12O6 plus 6O2 gives rise to C6O2 plus 6H2O plus energy. Now we'll discuss difference between respiration and combustion. Respiration occurs in living cells. Combustion, it is a non-cellular. Oxidation of food materials, especially glucose to carbon dioxide and water, is called respiration. When sugar burns, carbon dioxide and water are produced and energy is released as heat. This process is called combustion. Oxidation of sugar molecule occurs at the body temperature of an organism. Heat is to be applied for the sugar molecule to burn. The energy is released in several stages. Combustion, the energy is released at once as a heat. Several intermediates are formed, no intermediates are formed. Enzymes are required for oxidation, enzymes are not required for combustion. Respiration occurs in the presence of water, combustion occurs in the absence of water. It is a controlled process, it is an uncontrolled process. Now we'll discuss the difference between aerobic and anaerobic respiration. Aerobic respiration takes place in the presence of oxygen, whereas anaerobic respiration takes place in the absence of oxygen. Aerobic respiration, complete oxidation of glucose takes place. In anaerobic respiration, the glucose molecule is in completely oxidized. Aerobic respiration, the end products are carbon dioxide and water. Here, anaerobic respiration, end products are either ethyl alcohol or lactic acid and carbon dioxide. Lot of energy is liberated, relatively small energy is liberated. So 2 ATP, got 38 ATP. It occurs in plants and animal cells, occur in many anaerobic bacteria and human muscle cells. Discuss the difference between veins and arteries. Veins moves towards the heart, arteries moves away from the heart. Veins collect blood from body organs. Arteries distribute blood to the body organs. Blood pressure in veins is low. Blood pressure is high in arteries. Valves are present. Valves are absent. Carry deoxygenated blood except pulmonary vein. Carry oxygenated blood except pulmonary artery. Veins start in blood capillaries, arteries end in capillaries. They can be seen subcutaneously, they are deep seated. They collapse when there is no blood in it or cut across. They do not collapse when there is no blood in it. Now we'll see the difference between systole and diastole. Systole is the contraction phase of the heart. Diastole is the relaxation phase of the heart. During systole, blood circulated through heart. During diastole, blood flows into all parts of the body. Systolic pressure is higher and occurs during ventricular contraction. Diastolic pressure is lower and occurs during ventricular expansion. Difference between xylem and phloem. It transports water and minerals from roots to the apical parts of the plant. It transports food material from the leaves to growing parts of the plant. Xylem consists of tracheids, vessels, xylem fibers, and xylem parenchyma. Phloem consists of sieve tubes, sieve cells, companion cells, phloem fibers, and phloem parenchyma. Only xylem parenchyma is living.
Sieve tubes, sieve cells, companion cells, and phloem parenchyma are living. Xylem gives mechanical strength to the plant. Phloem does not give any mechanical strength to the plant. Excretion, secretion. It is the removal of materials from a living being. Secretion, it is the movement of materials from one point to the other. Excretion is passive in nature. Secretion is active in nature. Humans excrete materials such as tears, urine, carbon dioxide, and sweat. Human secretions include enzymes, hormones, and saliva. Excretion is mostly body waste. Secretion is important material that can be metabolized and used by our body. Difference between primary metabolites, secondary metabolites. They are involved in normal growth, development, and reproduction. They are not directly involved in the normal growth, development, and reproduction. Examples for primary metabolites are carbohydrates, fats, proteins. Examples for secondary metabolites are alkaloids, tannins, resins, gums, and latex, etc. They are not poisonous. Some of these compounds are poisonous. We'll see the difference between central nervous system and peripheral nervous system. It consists of brain and spinal cord, central nervous system. It consists of nerves that arise from brain and spinal nerves, peripheral nervous system. Both of them have nerve cells and glial cells. It has 43 pairs of nerves. Among them, 12 pairs are cranial nerves and 31 pairs are spinal nerves. Brain and spinal cord are continuous with each other. Cranial nerves take their own origin from brain and spinal nerves take their origin from spinal cord. Brain and spinal cord receive information. The cranial nerves carry information into sense organs and spinal nerves from organs to spinal cord. Difference between hormone and enzyme. These are secreted by ductless glands. These are secreted by duct gland. These are travel through blood. These are travel through duct. Less in quantity hormones, more in quantity enzymes. Reaction is slow, reaction is fast. Involved in metabolic activities, involved in digestion. Example insulin, example lipase. Difference between mitosis, meiosis. It occurs in somatic cell, it occurs in germ cell. Nucleus divides only once, nucleus divides twice. Two daughter cells are formed, here four daughter cells are formed. Daughter cells are diploid, daughter cells are haploid. It occurs more frequently, mitosis. It occurs less frequently, meiosis. There is only one prophase, one metaphase, one anaphase, and one telophase. There are two of each phase and five subphases in prophase 1. Number of chromosomes are not changed in the daughter cells. Number of chromosomes are reduced to half. Difference between asexual reproduction, sexual reproduction involves single organism, involve one or two organisms. No production of gametes, male and female gametes are produced. There is no fusion of gametes, it involves fusion of male and female gametes. It requires only mitotic division, it requires meiotic division followed by mitotic division. Now, is the difference between phenotype, genotype. The characters which can be seen is known as phenotype. The genetic makeup of an individual is known as genotype. We can't determine the internal factors of phenotype. Genotype itself is the indication of internal factors. It tells about only the domination characters which express externally. It tells about both dominant and recessive character present within. The phenotype ratio in monohybrid cross is 3 is to 1. Here it is 1 is to 2 is to 1. Difference between F1 generation, F2 generation. F1 generation is the offspring of first generation parents. F2 generation is the offspring of second generation parents. In F1 generation, cross pollination of pure breeds will give F1 generation. Self or cross pollination of F1 generation will give F2 generation. All the individual produced in F1 generation are heterozygous. Individual produced in F2 generation may be homozygous or heterozygous. Only the dominant characters are expressed in the generation. Homozygous recessive plants express recessive characters. All the individual produced in F1 generation are same, both phenotypic and genotypically. Here in F2 generation, individuals, the phenotype ratio is 3 is to 1 and genotype ratio is 1 is to 2 is to 1. Difference between pyramid of biomass, pyramid of energy. Pyramid of biomass is a graphical representation designed to show the quantity of living matters at each tropic level in a given ecosystem. Pyramid of energy is a graphical representation designed to show the quantity of energy present at each tropical level in a given ecosystem. It represents the available food as a source of energy at each tropic level in the food chain.
It represents the available energy at each tropical level in the food chain. ఇక్కడ అవైలబుల్ ఫుడ్, ఇక్కడ అవైలబుల్ ఎనర్జీ. This pyramid may be upright like in terrestrial ecosystem or inverted like an in aquatic ecosystem. This pyramid is always upright as only 10% of energy from one level is transferred to next level. Thank you for watching, students, and all the best for your exams.